ఎంత బాగుంటుందో విప్లవ అమ్మాయి. కాకినాడ బీచ్ అంతా ఫ్రెండ్స్ ప్రియుడ్ అయితే చూసారు కదా 3D యానిమేషన్లో ఉంటుంది. లవ్ లిరికల్లోన మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నా. మీకు నచ్చితే డెఫినెట్గా అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేసి నాకు ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లంలో మీట్లో పెట్టేసిన ఫుల్ స్క్రీన్తో చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్లీ కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి, చేస్తే ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇలా అలర్ట్ మషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేసేయండి. ఇలా ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పక్కన 3D అనేది ఆన్ చేసుకోండి. ఇలా 3D అనేది ఇలా ఆన్ చేసుకొని ఇలా వచ్చేస్తుంది. ఇలా 3D అనేది ఇలా ఆన్ చేసుకున్న తర్వాత ఇలా ఫొటోస్ అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. మీరు ఇలా ఈ ఫొటోస్ అనేది అన్ని ఫొటోస్ అనేది ఇచ్చేసింది. మీరు ఓన్లీ మీ ఫొటోస్ అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఎలా రీప్లేస్మెంట్ పెట్టేసుకున్నారో చెప్తాను చూడండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది కదా, ఇమేజ్ అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా ఇలా మీరు ఏ ఫోల్డర్లో ఉంటుందో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఇలా రీప్లేస్మెంట్ అనేది ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇలా టెస్ట్ ఉంటుంది కదా, టెస్ట్ యానిమేషన్ అనేది టెస్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఎప్పట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ చేసుకొని ఇలా టెస్ట్కి అనేది ఇలా పేస్ట్ చేసేసేయండి. ఇలా టెస్ట్కి అనేది ఇలా పేస్ట్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది ఇలా వచ్చేస్తుంది. టెస్ట్కి అనేది ఇలా అన్ని టెస్ట్కి అనేది ఇలా పేస్ట్ చేసేసేయండి. నిదానంగా 1 by 1 మొత్తం టెస్ట్ మొత్తానికి అనేది ఇలా పేస్ట్ చేసేసేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ముందుకి స్కోర్ పేజ్ టెస్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతున్నా పేస్ట్ చేసేసేయండి. మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతున్నా పేస్ట్ చేసేసేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా స్టార్టింగ్ బీక్ మా దగ్గరకు వచ్చేసేయండి. ఇలా స్టార్టింగ్ బీక్ మా దగ్గరకు వచ్చేసి ఇక్కడ బటర్ఫ్లై ఇమేజ్ అనేది రావాలి. ఇలా బటర్ఫ్లై ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది. బటర్ఫ్లై ఇమేజ్ మీద ఇలా క్లిక్ చేసుకొని ఈ ఇమేజ్ కానీ రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. డిలీట్ అయ్యి వస్తే ఇలా రీప్లేస్మెంట్ అనేది ఇలా పెట్టేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా రీప్లేస్మెంట్ అనేది ఇలా పెట్టేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇలా రీప్లేస్మెంట్ అనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కన్ను సింబల్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఇలా కన్ను సింబల్ ఉంటుంది. కన్ను సింబల్ అనేది బటర్ఫ్లై అనేది ఇలా ఆఫ్లో పెట్టేసింటాను, మీరు ఆన్లో చేసుకోండి. కన్ను సింబల్ అనేది ఇలా వచ్చేస్తుంది. కన్ను సింబల్ అనేది ఇలా ఆన్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. చూడండి ఒకసారి అయితే చూడండి. ఇలా వచ్చేస్తుంది. అన్నిటికి అనేది XML వాళ్ళకి అయితే డిలీట్ అయ్యి వస్తుంటుంది. ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా ప్రీసెట్ వాళ్ళకి అయితే డిలీట్ అయ్యి రావు, ఓకే నార్మల్ వచ్చేస్తుంది. ఇలా గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి. ఈ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని గ్రూప్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మీకు ఏ ఫోల్డర్లో ఉన్నాయో ఆ ఫోల్డర్లో ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఇప్పుడు ఈ ఫోటో అనేది యాడ్ చేస్తున్నా. ఈ ఫోటో అయితే ఇలా యాడ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసేసి రెక్టాంగిల్ షేప్ కింద పెట్టేసుకొని కింద ఉండే ఇమేజ్ అనేది డిలీట్ చేసుకొని ఈ ఇమేజ్కి అనేది ఎఫెక్ట్స్ ఉన్నాయో కొంచెం చెక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ అనేది ఉన్నాయి. ఇలా కాపీ చేసుకొని ఈ ఇమేజ్ అనేది డిలీట్ చేసేసేయండి. ఇలా డిలీట్ చేసేసి ఈ ఫోటోకి అనేది పేస్ట్ చేసేసేయండి. ఫోటోకి అనేది ఇలా పేస్ట్ చేసిన తర్వాత కొంచెం సైజ్ అనేది తక్కువ చేసుకుని ఇలా ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసేయండి. ఇలా వచ్చేసింది యానిమేషన్ అనేది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇలా గ్రూప్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఈ ఫోటో అనేది యాడ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ గ్రూప్ కింద పెట్టేసుకొని ఈ ఫోటో అనేది నేను ఫోటో అనేది డిలీట్ చేసేసి మళ్ళీ టైల్స్ అనేది ఒక్కసారి కాపీ చేసుకున్న తర్వాత అన్ని ఫొటోస్కి అనేది ఇలా పేస్ట్ చేసేసుకోండి. మీరు ఎవరు ఫోటో యాడ్ చేసుకున్నారో వాళ్ళ ఫొటోస్కి అనేది ఇలా పేస్ట్ చేసి ఫేస్ కనిపించేలా పెట్టేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. మళ్ళీ గ్రూప్ 3 మీద క్లిక్ చేసుకుని గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసేసి మళ్ళీ ఆన్ప్లేట్ చేసి రెక్టాంగిల్ షేప్ కింద పెట్టేసుకొని ఎక్స్ట్రా పాయింట్ అనేది ట్రిమ్ చేసుకొని ఈ ఫోటో అనేది డిలీట్ చేసేసి మళ్ళీ ఈ ఫోటోకి అనేది పేస్ట్ చేసేసేయండి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇలా సైజ్ అనేది తక్కువ చేసుకొని ఇలా ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఫేస్ కనిపించేలా ఇలా పెట్టేసుకొని ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది. ఇలా అన్ని ఫొటోస్ అన్ని గ్రూప్స్కి అయితే ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా అన్ని గ్రూప్స్కి అనేది ఇలా 1 by 1 అన్ని గ్రూప్స్కి అయితే ఇలా పెట్టేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. మీ ఫొటోస్ అయినా ఎవరి ఫొటోస్ అయినా ఇలా అన్ని రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇలా కొంచెం చెక్ చేసుకోండి. అన్నీ ఏమన్నా
చూసుకోండి. ఏమైనా పేజ్ చేయలేకుంటే కొంచెం చూసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలా అన్నిటికి ఇలా చేసిన తర్వాత ఇలా ఫొటోస్ రీప్లేస్మెంట్ పెట్టేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ పడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకున్నాండి. జై హింద్.